ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ నెగటివ్ థింకింగ్, మన నెగటివ్ థింకింగ్ ఎందుకు వస్తుంది, వాటి నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి, సాధనలు ఏం చేయాలి, అండ్ విద్యార్థులు యువత మీరు ఎలా వర్క్ చేయాలి, పరిస్థితులు ఎలా ఉన్నా, మీరున్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా, మీకు ఎలాంటి సిచ్యువేషన్లో మీరు అద్భుతంగా నెగటివ్ నుంచి బయటపడడం ఎలా అనేదే ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేందర్ ముదల్కర్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా మీరు విద్యార్థులు యువత సందేహాలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. సార్, ఈ ధ్యాన యువలు వాళ్ళు ఒక అల్టిమేట్ టాపిక్ తీసుకున్నారు, నెగటివ్ థింకింగ్ గురించి. దీనికి రూట్ కాజ్ ఏంటి సార్? జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి శతకోటి ప్రణామాలు. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన టాపిక్ చాలా అద్భుతమైన టాపిక్. ఇది యూత్లో ఉన్న ప్రాబ్లం గురించి ఈరోజు డెప్త్లో తెలుసుకుందాం మనం. హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ నెగిటివ్ థింకింగ్. యాక్చువల్ నెగిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ ఎక్కడ అవుతుంది, దానికి మూలం ఏంది అనేది డెప్త్లో ఇన్నర్ మెకానిజంని చెక్ చేస్తే అద్భుతంగా మనం దాంతో బయటపడవచ్చు. ఎందుకంటే ఆ పీరియడ్ నుంచి వచ్చినోడిని నేను కూడా, అందరం కూడా. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటాము. నెక్స్ట్ న్యాచురల్గా ఉండే మన బాడీలో శబ్ద స్పర్శ రూపరస గంధాలు, విషయాలు, వాసనలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ పొల్యూటెడ్గా ఉన్నందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్. మనకు డిస్టర్బ్గా ఉన్నాం, ఇంబ్యాలెన్స్గా ఉన్నాం. ఇన్నర్ టోటల్గా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అది యాక్షన్లో వచ్చేస్తుంది. నలుగురు కలిసినారు నెగిటివ్ వాళ్ళు అంటే ఈజీగా అందులో కలిసిపోతాడు యువకుడు. నమో యువభ్యో అంటుంది మన వేదం. నమో యువభ్యో. యువభ్యో. యువకుడు అంటే ఒక అర్జునుడిగా ఉండాలి, ఒక ఆంజనేయ స్వామిగా ఉండాలి. ఆ తేజము, ఆ ఓజస్సు, ఆ ధైర్యము, ఆ కాన్షియస్నెస్, ఆ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర లేదు. దానికి కారణము ఇప్పుడున్న ప్రాపంచికంలో ఉన్న జనాల్లో కలుషితం అయిపోయింది, పొల్యూటెడ్ అయిపోయినాం మనం. ఆ పొల్యూషన్లో ఉన్న జనాలతో ఉండి కూడా మనం ఫ్రెష్గా అద్భుతంగా ఒక బ్రహ్మజ్ఞానిగా ఉండవచ్చు. అది మన మీద డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే దానితో బయటపడాలని మనం అనుకుంటేనే దాంతో బయటపడతాం. బురదలో ఉండి బురదలో ఇదే హాయిగా ఉంది అని అనుకున్న వాళ్ళు అట్లే ఉండిపోతారు. దానికే కలియుగం అన్నారు. ఇప్పుడు ఉన్న జనాల ప్రాబ్లమే అది. ఇది మనతో సాధ్యం కాదు, మనం ఏ హిమాలయస్కి పోలేము, ఈ మాంసం మానేయలేము, ఈ నెగిటివ్ ఇంతే ఇక మన జీవితం అని డిసైడ్ అయిపోయినారు. మైండ్ సెట్ అయిపోయింది. నెగిటివ్ థింకింగ్ అనేది కామను, దాన్ని కామన్ అనుకుంటున్నారు. అది మైండ్ సెట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే దిగజారిపోతున్నారు. రైట్. దానికి ఒక్కసారి పట్టుదలతో మనం తిరగబడితే అద్భుతంగా మార్పులు వస్తాయి, డౌటే లేదు. దానికి ఫస్ట్ పాయింట్ నాన్ వెజ్ ఆపేయాలి. ఫస్ట్ యథా అన్నము తథా మన్నము. ఎలాంటి భోజనమో అలాంటి ఆలోచనలు, అలాంటి ఇమోషన్స్, అలాంటి ఫీలింగ్స్. ఇది పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పుడు. 99% ఉన్న ప్రాబ్లమే నాన్ వెజ్. రైట్. ఇప్పుడు యువత విద్యార్థులు నాన్ వెజ్ తినకపోతే బలం రాదు, అందులోనే ప్రోటీన్స్ ఉన్నాయి అన్న ఒక నమ్మక వ్యవస్థలో ఉండిపోయింది సార్. దానికి ఎలా, ఏంటి సైంటిఫిక్ బేస్? మరి అది మూర్ఖత్వమే, అంతే, ఏం లేదు. తినాలని లోపల ఉన్నప్పుడే తింటున్నావు, కానీ దాంతో బలం వచ్చేది కాదు. బలం అనేది మన మైండ్ సెట్లో కూడా ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉండాలి. ఎలాంటి దాన్నైనా ఎదుర్కొని బయటపడే శక్తి మన దగ్గర ఉంది. మన బాడీయే సెల్ఫ్ హీల్ చేసుకుంటుంది. ఎంత బాగా ప్యూర్ వెజ్గా ఉంటామో,
ఎంత బాగా మనం బ్యాలెన్స్గా ఉంటామో అంత బాగా బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జిక్గా ఉంటుంది. అంత మైండ్ సెట్ ఇది. అయితే మనం మారాలని ఎప్పుడు అనుకోము, ఎందుకంటే దానికి లోనైపోయి విషయవాసనలకు కట్టుబడి ఉన్నాడు మనిషి ఈరోజు. స్పెషల్గా యూత్లో ఉన్న ప్రాబ్లమే అది. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వీళ్ళు. చదువులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి గురించి వీళ్ళు వీకెండ్స్ అంతా పబ్లలోకి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తాగడం, తినడం ఇదే ఎంజాయ్మెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. దాన్ని దాటితే ఎంత అద్భుతం ఉంటుందో వాళ్ళకి తెలియదు. తెలియకుండా చీకట్లో ఉన్న జీవితాలకు, అలాంటి యువతకు బయటికి లాగాలి అంటే అద్భుతంగా ఫస్ట్ వెజిటేరియన్గా మారాలి. నెక్స్ట్ ధ్యానం. ఒక దీక్షతో ధ్యానం ఒక 40 days డైలీ 3 hours సింగిల్ సిట్టింగ్ కూర్చుంటే కానీ అది క్లెన్సింగ్ కాదు. స్నానం చేస్తే శరీరమే శుద్ధి అవుతుంది, కానీ లోపల ఇన్నర్ శుద్ధి గురించి తెలియదు ఎవరికి. ఎంత పవిత్రమైన జీవితం జీవించిన వాళ్ళు మన ఋషులు. అలాంటి జీవితం ఎవరు తెలియదు అసలు. ఆత్మ వికాసం, మానసిక వికాసం, బౌద్ధిక వికాసం అనేది తెలియదు జనాలకు ఇప్పుడు. మళ్ళీ ధ్యానం అనేది కూడా ఎప్పుడో రిటైర్డ్ అయిన తర్వాత అనుకుంటా. ఇప్పుడు యువత ధ్యానం చేస్తే పెద్దవాళ్ళు వాళ్ళని ఆపే వాళ్ళు ఉన్నారుగా, ఇప్పుడే ఎందుకురా నీకు ధ్యానం, భయపడతారు వాళ్ళు. ధ్యానం యువత గురించే యాక్చువల్గా. ఎస్, రిటైర్డ్ అయినాక అవసరం లేదు, కానీ యువతకే ధ్యానం కావాలి, రైట్. చిన్న పిల్లలకే కావాలి. ఎందుకంటే ధ్యానం వల్లే ఆ అవేర్నెస్ వస్తుంది, ధ్యానం వల్లే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, ధ్యానం వల్లే ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దు అని అర్థమవుతుంది. ఒక క్లియారిటీ వస్తుంది, ఒక బ్యాలెన్సింగ్ వస్తుంది, ఒక డిసిషన్ పవర్ వస్తుంది. దాంట్లో ఉన్న లాభాల గురించి వీళ్ళు అర్థం చేసుకోవడానికి సిద్ధం లేరు యువకులు. ఇప్పుడు కొట్టుకుపోతున్నారు. చాలా భయంకరంగా ఉంది ఇప్పుడైతే పరిస్థితి. ఆ యువతను ఆపాలి అంటే మన పిఎస్ఎస్ తప్ప వేరే మార్గం లేదు. నాకున్న నా అనుభవంతో ఆ 20 years ఏజ్లో పట్టుకున్నాను నేను. 20 years ఉన్నప్పుడు ధ్యానంలోకి వచ్చాను. 20 years డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు స్పిరిచువాలిటీ దొరికినందుకు ఆ ఇన్నర్ మెకానిజం గురించి బాగా క్లియారిటీ వచ్చింది నాకు అప్పుడే. ఎలా జరుగుతుంది, విషయవాసనలతో చాలా పోరాడినా నేను కూడా. అంత అద్భుతంగా పవర్ ఉంటుంది మన లోపల. 10,000 ఏనుగులకు ఉన్నంత బలం మన మనసుకు ఉంది. దానితో జయించి మనం బయటికి రావాలి అంటే మామూలు విషయం కాదు. భయంకరంగా ఏడ్చేవాడిని నేను నైట్ అవుట్స్ కూర్చొని. ఆధ్యాత్మికంలో వికాసం గురించి అంతే పోరాడినా, తర్వాత ఇటు మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇది అట్లే లాగేది. మధ్యలో తర్జన భర్జనతో వదిలేయాలి అనిపించేది నాకు, కానీ ఒకరోజు దాటాలి దీన్ని, ఏముంది అని. దాంతో ఎన్ని సార్లు నేను పోరాడితే జయించలేంది సాక్షిగా అయి చూసినాను. దానికి అన్ని సైలెంట్ అయిపోయినాయి. ధ్యానంలో సాక్షిగా ఉంటే చాలు. సాక్షి. ఒక కోతి ఎగురుతుంది బాగా అంటే దాన్ని సాక్షిగా చూస్తే ఎగిరి ఎగిరి ఆగిపోతుంది. మన మనసు అంతే, ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా అంతే. ఎంత ఎగురుతుందో దాన్ని చూడాలి మనం. ఎలాంటి టెంప్టేషన్ మన లోపల వచ్చినా దాన్ని వాచ్ చేయాలి, రెస్పాన్స్ ఇవ్వద్దు. గమనించడమే దాన్ని మార్చుకోవడానికి అద్భుతమైన మెకానిజం. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అది నేను క్లియర్గా నా ఎక్స్పీరియన్స్. అది బాడీలో ఏం జరుగుతుంది దాన్ని వాచ్ చేస్తాను బాగా. ఒక కోరిక వచ్చింది అంటే ఎక్కడి నుంచి వస్తుంది చూడాలి దానికి. ఉండుమనొద్దు, పొమ్మనొద్దు. రైట్. నాన్ వెజ్ తినవద్దు అని ఎంత గట్టిగా చెప్తామో అంత బలంగా లోపల స్ట్రాంగ్ అయిపోతుంది. అది చూడంగానే టెంప్ట్ అయిపోతాం. ప్రొవోక్ చేస్తూ ఉంటుంది టంగ్. ఇప్పుడు జనాలు చేసే పెద్ద మిస్టేకే అది. ఏదో గురువుల స్పీచ్లు వింటారు, ఓకే అనుకుంటారు, ఒక నెల 2 నెలలు మానేస్తారు, తర్వాత ఏదో పార్టీకి పోతారు, మళ్ళీ జారిపోతారు. అందుకే దానికి రిజిడిటీగా తీసుకోకుండా న్యాచురల్గా, న్యూట్రల్గా, సింపుల్గా ఉండి దాన్ని దాటేసుకుంటే వెళ్ళిపోవడమే. రైట్. ఈజీ టెక్నిక్ ఇది. సీరియస్గా నేను ఇలా ఉండాలని కాకుండా న్యాచురల్గా ఉంటూ గమనిస్తూ ఉండాలి. వావ్, ఇది వండర్ఫుల్ టెక్నిక్స్. ఈజీగా రావచ్చు దాంతో. చాలా ఈజీ మెథడ్ ఇది. ఎస్. ఇప్పుడు ధ్యానం లేని మనసు కోతిలాగానే ఉంటుంది. ధ్యానంతో కూడుకున్న మనసే
ఆంజనేయ స్వామిగా అయిపోతుంది. అది ఇప్పుడు యువత ధ్యానం చేస్తే ఆంజనేయులాగా శక్తిశాలి బుద్ధిశాలి అయితే ఇంకేముంది, అనుకున్నది సులువుగా క్రియేట్ చేసుకోగలుగుతారు ఈజీగా. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడాలి ముందు. అందుకే మూలము ఫస్ట్ ఫుడ్డే. రైట్. ఫుడ్ ఆలోచన విధానం, సరి అయిన ఆలోచన విధానం లేదు ఇప్పుడు, సరి అయిన ఆధ్యాత్మికం లేదు, సరి అయిన ఫుడ్ లేదు. అందుకే ఆ కొట్టుకుపోకుండా అందరు చేస్తున్నారు కదా మనం చేస్తే తప్పేంది అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దాన్ని దాటాలి అంటే చాలా బలంగా మనలాంటి వాళ్ళతో కూర్చోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. హయ్యర్ ఎనర్జీస్ హయ్యర్ కాన్షియస్తో కూర్చున్నప్పుడే దాన్ని తొక్కే శక్తి మన దగ్గర ఉంటుంది. ఆ ఆరాలో వస్తేనే మారిపోతుంటారు. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అందుకే కదా ఒక ఎన్లైటెన్ మాస్టర్ పత్రిసార్ లాంటి వాళ్ళ దగ్గర వెళ్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అందుకే గురువులు అవసరము. అందుకే హయ్యర్ ఎనర్జీస్ వాళ్ళ దగ్గర మనం పోవాలి, ఇప్పుడు కూర్చోవాలి, మాట్లాడాలి. వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస యొక్క సాంగత్యం చేశారు కాబట్టి యూత్ ఐకాన్ అవ్వగలిగాడు. అదే వండర్ఫుల్. యువకులకు ఈరోజు ఎగ్జాంపుల్ మన వివేకానంద. ఆయనకు కూడా అవి ఉండే అన్ని దాటాడు. ఆయన సాధారణ మానవుడే కదా, అతను కూడా సాధారణ యువకుడే కదా. ఎస్, ఖచ్చితంగా దాటవచ్చు, దాటాలి కూడా. ఏంటంటే పశువులు పుడుతున్నాయి చనిపోతున్నాయి, పురుగులు పుడుతున్నాయి చనిపోతున్నాయి, మనిషి కూడా పుడుతున్నాడు చనిపోతాడు. దానికి ఒక ఇన్కార్నేషన్ వేస్ట్ అయిపోతుంది. అది జీవితమే కాదు, అది వెంట జీవితమే. అది ఓకే. తప్పు చేస్తే నరకంలో పోతాం అనుకుంటున్నారు, ఆల్రెడీ నరకంలోనే ఉన్నారు, వాళ్ళకి తెలియదు. పైన తర్వాత పోతామో పోమో తర్వాత సంగతి, కానీ ఇప్పుడైతే నరకంలోనే ఉన్నాం. నరకమే అది, వాళ్ళకి తెలియదు. అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అది మానసిక తాపము, భయాలు, ద్వేషాలు ఇవన్నీ కుప్పలు కుప్పలుగా నిండుంది లోపల. అదంతా ఖాళీ అయిపోవాలి, డిలీట్ అయిపోవాలి, క్లీన్ అయిపోవాలి. ఇన్నర్ మొత్తం క్లెన్స్ అయ్యే వరకు ఆ బ్యాలెన్సింగ్ రాదు, కానీ ఖచ్చితంగా వస్తుంది ప్రాక్టీస్తో. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఖచ్చితంగా. సజ్జనులతో సాంగత్యం చేయాలి. ఇలా ఎవరైతే మారుకొని ఎదిగారో వాళ్ళ సాంగత్యం చేయాలి. వావ్. మన పిఎస్ఎస్ఎం అందుకే ప్లాట్ఫామ్ ఇస్తుంది సార్, ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్. ఇందులో విద్యార్థులు మారిన వాళ్ళందరూ, ఎదిగిన వాళ్ళందరి స్టోరీలు ఉంటాయి. ఎస్, వండర్ఫుల్. ఇంకో ఎగ్జాంపుల్ నేను యూత్ మీద అప్లై చేసింది మన ఉస్మానియా యూనివర్సిటీ. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 to 7 వాళ్ళ ప్రోగ్రామ్, 40 days ప్రోగ్రామ్. అయితే ఫస్ట్ డే ఏదో నాకు పిలిచారు ఇనాగ్రేషన్. మా ఇల్లు అక్కడే దగ్గరే. వెళ్ళి 2 hours వాళ్ళతో కూర్చున్నాను. మార్నింగ్ మెడిటేషన్ ఒక క్లాస్ చెప్పాక, సార్ రేపు కూడా మీరు రండి సార్ అని రిక్వెస్ట్ చేశారు పిల్లలంతా. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, రేపు కూడా మీరే వస్తే బాగుంటుంది సార్ అన్నారు. ఆ లిస్ట్లో ఉన్న పేర్లు పక్కన పెట్టి 3 days కంటిన్యూ చేస్తే, మీరు ఓకే అంటే 41 days నేనే చెప్తాను అన్నాను. వాళ్ళు ఓకే సార్ అన్నారు. ఓకే, 41 days 41 కాన్సెప్ట్స్ ఇచ్చా వాళ్ళకు. డైమండ్స్గా తయారైనారు పిల్లలు. నాకు కూడా ఒక కోరిక ఉండే, నేను అప్లై చేసిన నా కాన్సెప్ట్స్, నేను చెప్పే తేజవంతమైన విచారం ఇస్తే యువకులు ఎట్లా తయారవుతారు ప్రాక్టికల్గా ఒకసారి నాకు చూడాలని ఉండే. అద్భుతంగా తయారైనారు పిల్లలు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళ థింకింగ్ అంతా చాలా అద్భుతంగా ఉన్నారు. 90% పిల్లలు గవర్నమెంట్ జాబ్స్లో సెట్ అయిపోయినారు. ఓకే, ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళు, ఉన్న పిల్లలు 40 days రెగ్యులర్గా ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేయడం వల్ల వాళ్ళు అనుకున్నది సాధించేశారు. వాహ్, ఈజీ. మన రాము, శ్రీకాంత్ వీళ్ళంతా అదే బ్యాచ్, అప్పుడున్న బ్యాచ్. ఆ బ్యాచ్ ఎంత బాగా ఈరోజు పిఎస్ఎస్ఎం పనిచేస్తున్నారు. యువతకు దిశ ఇచ్చేవాడు కావాలి. యువశక్తి ఎట్లుంది అంటే అద్భుతంగా ఎనర్జీ శక్తి ఉంటుంది వాళ్లకు. అది ఏ డైరెక్షన్లో పోవాలి దానికి డైరెక్షన్ ఇచ్చేవాడే ఒక ఎన్లైటెన్ మాస్టర్. గురువుల వల్ల అది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళకి దిశ తెలియకుంటే నెగిటివ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. దిశ ఇస్తే రాక్షస వృత్తి నుంచి దైవవృత్తి వైపు వస్తాడు. అప్పుడు యువకుడు మాట్లాడితే లక్షల జీవితాలు, కన్స్ట్రక్టివ్ వర్క్ వాళ్ళకు వస్తుంది. జనాలను లేపుతూ లేపుతూ వీళ్ళు లేస్తారు. ఆ పిల్లలు నేను చూసాను.
ఇప్పుడు కూడా కడతాల్లో ఆ పిల్లలంతా కలుస్తారు నాకు. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, అరే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది పిల్లలకు చూస్తే. రైట్. చెప్తారు వాళ్ళు, మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్, మంచి జాబ్స్లో సెట్ అయినాము, ఇల్లు కట్టుకున్నాము, అన్నీ చెప్తుంటారు. అదే ఆ స్పిరిచువల్ వల్లే, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ వల్లే కదా ఆ కాన్ఫిడెన్స్ని నింపాను. రైట్. ఫస్ట్ డే వాళ్ళకి చూస్తే చాలా డిప్రెషన్లో ఉండే పిల్లలు, కన్ఫ్యూజన్ స్టేట్ అది. అందరు యువతలాగా ఉండే. జాబ్ దొరుకుతుందో లేదో, ఏదో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాము, నెక్స్ట్ మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, రాబోయేవాడు ఎలా ఉంటాడో, పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయో, ఇవన్నీ టెన్షన్సే. వాళ్ళకి ఏంది ఒక స్టాబిలిటీ ఇచ్చాను, ఏం జరుగుతుందో జరగని, మీరెందుకు పుట్టింది మీకు గుర్తులేదు, చనిపోయేది మీకు గుర్తుండదు, దానికి ఇంత మీరు ప్లానింగ్ చేసేది ఏముంది? ఒక అతీంద్రియమైన శక్తి మీకు నడిపిస్తుంది, అదే మీ జీవితానికి మీతో ఉండే శక్తి అది. అంత పెద్ద సృష్టిని నడిపించేవాడు ఎంబడి ఉన్నప్పుడు భయం ఎందుకు? జస్ట్ సరెండర్ అయిపోండి, బ్లాంక్ అయిపోండి, అది నాకు నడిపిస్తుంది. సో సరెండర్నెస్, ఎస్. ధ్యాన సాధన వెజిటేరియన్కి సరెండర్ అయితే లైఫ్ ఇలా ఉంటుంది అనేది ఉదాహరణ. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రైట్. జాబ్ వస్తుందో లేదో అని భయంతో టెన్షన్తో ఇంటర్వ్యూస్కి పోతారు. వస్తే రాని పోతే పోనీ అని క్యాజువల్గా వెళ్ళు, ఖచ్చితంగా వస్తుంది నీకు. వావ్, క్యాజువల్గా వెళ్ళాలి అంతే. నేను చేసిన ప్రాక్టీస్ అంతా క్యాజువలే. బిజినెస్ అవుతుందో లేదో అని టెన్షన్ ఎప్పుడు పడలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. ఏమి ఇస్తావో నీ ఇష్టం, ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే, ప్రయత్నం చేద్దాం. రైట్. సరెండర్నెస్తో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం. అంటే ఏది జరిగినా ఓకేతో ఉండగలుగుతాం మనం. అంటే సాధన వెజిటేరియనిజం అనేది దేన్నైనా అంగీకరించే తత్వం వస్తుంది. అంగీకరించడం ఉన్నాక ఇంకేమున్నా సార్, ఏదొచ్చినా అలౌ చేస్తాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మిత్రులారా, మీరు ఎవరైనా సందేహాలు అడగాలనుకున్న యూత్ విద్యార్థులు కాల్ చేసి అడగొచ్చు స్క్రోల్ అవుతున్న నంబర్కి. రైట్ సార్. సో నెగటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలంటే 2 అద్భుతమైన టూల్స్ ఇచ్చారు. ఎలా మారారో కొంతమంది కేస్ స్టడీ కూడా చెప్పారు. సార్, మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తున్నారు కదా సార్. ఈ ధ్యానంతో వెజిటేరియన్తో వాళ్ళలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళలో డెవలప్మెంట్ ఏంటి చూస్తున్నారు మీరు? అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నేను పర్టికులర్గా స్పెషల్గా ఎప్పుడు ఏం చెప్పలేదు నా పిల్లలకు. ఫ్రీడమ్లో డిసిప్లిన్ నేర్పించాను. ఫ్రీడమ్తో కూడిన డిసిప్లిన్. ధ్యానంతో ఫ్రీడమ్ వస్తుందా సార్? వస్తుంది. ఎస్. ఆ ఫ్రీడమ్లో ఒక బ్యాలెన్స్గా డిసిప్లిన్ కూడా నేర్పియాలి. రైట్. ఫ్రీడమ్ ఇస్తే ఇష్టం ఉన్నట్టు కూడా చేస్తారు పిల్లలు, కానీ వాచ్ చేస్తుంటారు. వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళ దరిదాపుల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ వెనక నుంచి వాచ్ చేస్తుంటారు. డామినేట్ చేయను ఎప్పుడు. ఆ బ్యాలెన్సింగ్ అనేది వాళ్ళ వికాసంకి ఎక్కడ ఆపదు. మనం ఎక్కువ డామినేట్ చేస్తే ఏం చేస్తుంది అంటే, శిష్టాచారంలో పిల్లలు మన ముందు బాగుంటారు, వెనక పోయి చేసేది చేస్తారు. అది ఎందుకంటే ఫిజికల్గా నేను ఎప్పుడు ఎవరిని ఇన్నర్గానే చూస్తాను. ఓకే. ఇన్నర్ వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి, ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని కరెక్షన్ చేసుకుంటూ పోవడమే. ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది. రైట్. అది ఫిజికల్ కానీ స్పిరిచువల్ కానీ ఆ బ్యాలెన్సింగ్ అవేర్నెస్ అనేది ఇవ్వాలి మనం. రైట్. ఇన్నర్గా చేంజ్ అయితేనే అది ప్రాక్టికల్గా ఫిజికల్ లైఫ్లో దాని రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్ సార్. ఇట్లా మనం మెడిటేటర్స్ పిల్లలకు మనం గైడ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నాన్ మెడిటేటర్స్ ఉన్నారు, ఇప్పుడు ఇది చూస్తున్న యువత విద్యార్థులు, ఇప్పుడు ఈ నెగటివ్ థింకింగ్ నుండి ఇది జయించి ముందుకెళ్ళడానికి ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ స్టెప్స్? దీన్ని జయించాలంటే స్పిరిచువల్ డివైన్ ఎనర్జీ కంపల్సరీ. అది ఓకే. ఇప్పుడు జనరల్గా మొరాలిటీ ఉంటుంది. మనిషి అన్నప్పుడు ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది తెలుస్తుంది. రాంగ్ అని తెలిసిన తర్వాత కూడా దాన్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. యూత్లో ఉన్న ప్రాబ్లం అది. ఆ గ్రూప్లో కలుస్తారు, దాన్ని తొక్కేస్తారు. ఇన్నర్ చెప్తూనే ఉంటుంది ఇది కరెక్ట్ కాదు అని, అయినా చేస్తుంటారు. పరిస్థితులు ఉంటాయి కొన్ని. ఓకే. 10,000 అర్జెంట్ అవసరం ఉంది, ఎవరిని అడుగుతూ ఇవ్వట్లేదు, మర్డర్ చేస్తే ఇస్తా అని ఒకడు అంటాడు. నాకు ఎక్కడి నుంచి రాని డబ్బు ఇట్లా వస్తే ఏం చేస్తాం, నా పరిస్థితి అట్లుంది అని దాన్ని వెళ్ళిపోతాడు. అంటే మొరాలిటీ ఉన్నా
తొక్కి పెడుతూ ఉన్నాం, బయటికి రానివ్వదు. అంతే, ఇన్నర్ సరే చెప్తుంది. రైట్, ఒక కాల్ తీసుకుందాం సార్. హలో అండి, నమస్కారం. సార్ నమస్తే సార్. పేరేంటా మీరు? మాది కందుకూరు సునీత సార్. మీరు ఎవరి గురించి, మీ పిల్లల గురించి అడగాలనుకుంటున్నారా అండి? ఆ, అడగండి. సార్ ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఒకసారి తెలియక ముందు జ్ఞానం లేనప్పుడు భగవంతుడు ఇలా ఉంటుందని మొక్కుంటాం కదా, ఆ మొక్కు కోసం మాల వేపించాను సార్. నేను ఏమంటారు? దత్తాత్రేయ మాలని వేపించున్నా బాబు చేత. పిల్లలకా? చిన్న బాబు 11 సంవత్సరాల బాబుకి వేపించాను సార్. ఓకే. ఇప్పుడు నేను జ్ఞానం చేస్తా, జ్ఞానం ఉంది, మళ్ళీ దాంట్లో సార్ ఇప్పుడే చెప్పింది ఒకటి వద్దు అంటుంటే మళ్ళీ దాంట్లోనే ఏలు పెడతామని. కానీ ఒకసారి మళ్ళీ ఆధ్యాత్మిక మార్గం ఉంటే ఇంకా జ్ఞానం ఎక్కువ తీసుకుంటాడని చెప్పేసి ఆ భావంతో వేపించాను. ఓకే. అలాగా ఇప్పుడు మనమే ఉన్నాం కదా, ఇప్పుడు ఎన్ని మేడం, మీ ప్రశ్న అడగండి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు సూటిగా అడగండి. సార్ ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కొన్ని నియమాలు అవన్నీ చెప్తారు కదా, వాటి గురించి జ్ఞానులు ఎలా తీసుకోవాలో వాటిని గురించి అని అడుగుతున్నారు. రైట్, పిల్లవాడికి జ్ఞానం ఎలా అందించాలి, అతను జ్ఞానం తీసుకోవాలంటే ఏం చేయాలని మీరు అడుగుతున్నారు. వండర్ఫుల్ అండి, విందాం సార్. ఏదో దత్తాత్రేయ పీఠంలో పిల్లలకి వేయడం అదేదో ఫాలో అవుతున్నారు. ఓకే, బేసిక్ అది మంచి పని. అది బేసిక్గా ఇప్పుడు పిల్లలకు స్కూల్ పంపించాలంటే యూనిఫామ్ వేస్తాము. యూనిఫామ్ అనగానే మైండ్ సెట్ అయిపోతుంది, నేను స్కూల్ పోవాలి, అయినా నేను పోను అని ఇది చేస్తూ ఉంటారు. ఒక 5 స్టార్ చాక్లెట్ చూపిస్తాము, చాక్లెట్ గురించి అయినా స్కూల్కి వెళ్తాడు. అదొక అలవాటు, స్టార్టింగ్ అలవాటు కోసం. ఆ అలవాటు అనేది ఇంపార్టెంట్. పోయిన తర్వాత తెలుస్తుంది ఇది లేకుంటే నా ఫ్యూచర్ బాగుండదు అన్నది తెలుస్తుంది. ఓకే. అప్పుడు ఇక డ్రెస్ చాక్లెట్ చూడడు, చదువుకోవాలన్న ఆలోచన వస్తుంది. దాని ఇంపార్టెన్స్ తెలిసింది. ఫౌండేషన్ అది. రైట్. అక్కడి నుంచి అవి చేస్తూ చేస్తూ ఎదగాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మషనరీ లైఫ్ లాగా దాన్నే పట్టుకొని కూడా ఉండొద్దు. ఇంకా ముందేంది ఆ సర్చింగ్ అనేది ఉండాలి. లైఫ్ లాంగ్ ఒక చోటే పట్టుకొని ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి సార్? పిల్లవాడికి అది వేసినా కూడా మళ్ళీ ఇటు మార్గంలోకి వస్తున్నాడు, తను జ్ఞానం తీసుకోవాలంటే ఏం చేయాలంటున్నారు. అందుకే కదా దాంతో పాటు ధ్యానము, మన సజ్జన సాంగత్యం, మన ధ్యాన కార్యక్రమాలకు తీసుకొస్తే బెటర్, తీసుకురావాలి. అవేర్నెస్ రావాలి. వీళ్ళకి ఏమైపోతుంది అంటే కట్టేసినట్టు అయిపోతారు. అది బాండేజ్ మొత్తం అదే యూనిఫామ్లో ఉండి, అది మేబీ అది ఈవిడ కోసం వేసుకొని కూడా ఉండొచ్చు. వండర్ఫుల్ సార్. లైఫ్ లాంగ్ స్కూల్లోనే ఉంటారు కొందరు, కాలేజ్ బోరిగా. అందుకే ఒక్కసారి ఆ సంఖ్యలు తెంపాలి వాళ్ళకి. రైట్, మనలాంటి సంస్థకి తీసుకురావాలి. వండర్ఫుల్. విన్నారు కదా మేడం గారు, తను అది వేపించారు, బాగానే ఉంది. కానీ అప్పుడప్పుడు ఈ ధ్యానుల సమూహానికి తీసుకురండి. డిసెంబర్లో మనకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది, తీసుకురండి. మీ దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు తీసుకెళ్ళండి, అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ చేయండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ మరో కాల్ తీసుకుందాం సార్. హలో అండి, నమస్కారం. హలో, నమస్కారం అండి. హలో, మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి మేడం. పెట్టుకున్నామండి. రైట్, అడగండి. మీ పిల్లల గురించి అడగాలనుకుంటున్నారా? అవునండి, మా బాబు గురించి అడుగుదాం అనుకుంటానండి. అడగండి. మీ ఫోను సౌండ్ తక్కువ వస్తుంది, దగ్గర పెట్టుకోండి ఫోన్ కొంచెం. పెట్టుకున్నానండి. రైట్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మంచిర్యాల దగ్గర రామకృష్ణపూర్. మీ పేరండి? మా పేరు అనిత అండి. అనిత గారు, అడగండి. మా బాబు కొంచెం ఏదైనా చెప్తే వినడు, చేయకూడని వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా మనీ ప్రాబ్లం తెచ్చుడు అది ఇది అవుతుంది. ఏ క్లాసు బాబు? ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాడండి. రైట్, ఏం ప్రాబ్లం అవుతుంది అన్నారు? మీ అర్థం కాలేదండి. చెప్తూ మనీ ప్రాబ్లం చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. అచ్చా, మొండిగా ఉన్నాడు, మనీ ప్రాబ్లమా? ఓకే. మీరు ధ్యానం చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తా, కొంచెం. రైట్. ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఆయనకు ఏం చెప్పాలి, ఎలా? ఆయనను మంచోడే, కానీ ఎందుకో అలా నిలకడగా ఉన్నాడు. ఎంతో
రైట్. పాలిటెక్నిక్ చేస్తున్నాడా? ఉమ్. సరే అండి, విందాం మనం సార్ నుంచి. సార్ అదే ప్రాబ్లం. ఇందాక చెప్పింది అదే. ఇప్పుడు ఏం చేయాలి తల్లిగా తను? తల్లిగా చేయడం అనేది ఏముండదు, ధ్యానము నెక్స్ట్ ఫుడ్ సిస్టమ్ అంతా మార్చేయాలి. ఈ కన్ఫ్యూజన్ స్టేటే, ఆ తెలియని భయాలు ఉంటాయి వీళ్ళ లోపల, ఏం చేయాలో అర్థం కాదు, ఏం కాదు. ఓవరాల్గా వీళ్ళు స్టాబుల్ కావాలి అంటే ధ్యానం కంపల్సరీ. ఓకే. ఏది చేసినా సక్సెస్ రాదనుకుంటారు, కానీ ఓపిక కూడా ఉండదు. దీనికి ఇంకో కార్మిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. పెద్ద టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తారు, గత జన్మ కర్మలు ఉంటాయి, అవి మనకు ఆపుతూ ఉంటాయి, అవే దోషాలు అంటాం మనం. అయితే ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్పేది ఏంటంటే, విశ్వానికి సరెండర్ అయిపోయి ఎలా ఉన్నామో అదే ఆ మూమెంట్లో అట్లా సరెండర్ అయిపోవాలి. ఏం జరుగుతుందో నీ ఇష్టం. అంటే పిల్లవాడికి ఈవిడ ఏం జరుగుతున్నా చూస్తూ ఉండాలా, ఈవిడ ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. మనకి ఇంట్యూషన్స్ వస్తాయి. ఓకే. ఖచ్చితంగా ఇంట్యూషన్స్ వస్తాయి, ఆ అవేర్నెస్తో క్యాచ్ చేయాలి. రైట్ రైట్. 10 మందిలో ఎవడో ఒక మాట అంటాడు మనకు, దాన్ని క్యాచ్ చేయాలి. దాన్ని అందుకున్నామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు నా లైఫ్లో ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క పాయింట్ దొరికింది నాకు. అది ఎలా వస్తుంది, ఎలా ఒక్కొక్కళ్ళు చూస్తాను. ఎంత చెడు ఉన్నా కానీ ఏదో ఒక మంచి పాయింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. రైట్. ఈ బాబులో ఉన్న మంచిని చూసుకోవాలి ఇప్పుడు. అది ఆ మంచిని తీసుకోవాలి. ఆయన సమాజంలో ఉన్న జనాలతో కలిసినప్పుడు కూడా ఎవరి దగ్గర ఏది తీసుకోవాలనేది ఆ అవేర్నెస్ బాబుకు ఉండాలి, నేర్చుకోవాలి. అది అంటే ఈవిడ ధ్యాన కార్యక్రమాలకు తీసుకెళ్ళాలి అంటారు, ఈవిడ తనతో మాట్లాడే ప్రయత్నం చేయాలి అంటారు. ఓకే. ఈ ఒక్క బాబు కాదు, ఉన్న యూత్ అంతా ఇదే. మనకు అడిగేది ఒకరిద్దరే, కానీ ఉన్నది అది, ఉన్నది అందరికీ అదే ప్రాబ్లం. రైట్ సార్. ఇంకేం సలహా ఇస్తాము తనకి? వింటున్నారు వారు. ఏం లేదు, వాళ్ళకి ఫస్ట్ ఆ లోపల ఉన్న భయం పోవాలి అంటే బలమైన క్లాసులు వినాలి వాళ్ళు. రైట్. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి వాళ్ళకు. ఓకే. ఇలాంటి క్లాసెస్కి తీసుకురావాలి. మేడం గారు విన్నారు కదా, మీకు మంచిర్యాల దగ్గర అన్నారు కదా, మంచిర్యాలలో బయట సాటర్డే సండే మీకు కడతాల్లో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఇలాంటి మాస్టర్స్ క్లాసులు ఎక్కడ జరిగినా మీరు తీసుకొని వెళ్ళండి, మీతో పాటు తీసుకొని వెళ్ళండి, ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయండి. ఓకే, అది సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్ సార్. సో తల్లిదండ్రులు సజెషన్స్ అడుగుతున్నారు. పిల్లలు వాళ్ళు ఏం చేయాలి సార్? వాళ్ళకు అనిపిస్తూ ఉంటారు, రే నేను అనుకున్నట్టు లేను, నేను మారాల్సింది ఉంది అని. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటారు? వాళ్ళు చేయాల్సిన స్టెప్స్ ఏంటివి? ఇంకా ఇప్పుడు కొన్ని చెప్పారు, ఇంకా మరిన్ని స్టెప్స్. సరి అయిన జీవన విధానము, సరి అయిన ఆలోచన విధానము, సరి అయిన ఆధ్యాత్మిక విధానం. ఆధ్యాత్మికం ఒక ఇంపార్టెన్స్ పిల్లలకు అంత ఇంట్రెస్ట్ చూపించదు, కానీ అది ఎంత బలం ఇస్తుందో వాళ్ళకి తెలియదు. గురువులు స్పిరిచువల్ అనగానే వీళ్ళు మనది కాదులే అంటారు, మనది కాదు ఇది అనుకుంటారు. అది రాంగ్. అది కానీ గురువుల దగ్గర పోయి అట్టే కొట్టుకుపోయేటోళ్ళు కూడా ఉన్నారు. అది ప్రాబ్లం. అందుకే వీళ్ళు భయపడేది, అందుకే పోనీయంది, అందుకే పేరెంట్స్ కూడా అందుకే ఆపుతారు. అందుకే ఈ బ్యాలెన్సింగ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది యూత్ ఉంటే ఇటే ఉంటారు, లేకుంటే అటే వెళ్ళిపోతారు. అన్నీ వదిలేసి గురువులు ఎంబడి మఠాలు ఎంబడి ఇట్లా పడిపోతారు. అది కూడా కరెక్ట్ కాదు. ఆ అవేర్నెస్ పెంచాలి అంటే ఖచ్చితంగా మన ధ్యానానికే రావాలి. రైట్ సార్. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి సార్ డెఫినేషన్? మన యూత్ ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? స్పిరిచువాలిటీ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పూజలు, గుళ్ళు, గోపురాలు ఇవి కాదు, అండర్స్టాండింగ్. రైట్. అండర్స్టాండింగ్ మనకు ఉంది అంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం. రైట్. స్పిరిచువాలిటీ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎస్. అంతేగాని అన్ని వదిలిపెట్టమని చెప్పరు, వాళ్ళతో తిరగమని చెప్పరు. ఈ డెఫినేషన్ వెళ్ళాలి వాళ్ళకి. అది రైట్. అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అంటే ఒక అద్భుతమైన ఎనర్జీ మనకు వస్తుంది. రైట్. అది ఎట్లా ఉంటుంది అంటే క్లియర్గా మన మైండ్లో ఒక క్లియారిటీ వచ్చింది అంటే మనం నిలబడతాం అక్కడ. విశ్వాన్ని నడిపించేవాడే నాతో ఉన్నాడు, నేను నడిచేది, చూసేది, మాట్లాడేది, వినేది, నా లోపల ఏదో శక్తి ఉంది.
అది వాళ్ళకి తెలియదు, ఉన్నారు ఆ శక్తితో, కానీ వాళ్ళకి తెలియదు. ఆ అవేక్నింగ్ మనం ఇవ్వాలి. అది సాధనతో వస్తుంది. అది మన దగ్గర సరెండర్ అయితేనే వస్తుంది. ఏదో క్యాజువల్గా అట్లా వచ్చి వినిపోతే కూడా రాదు. ఆ అవేక్నింగ్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది అక్కడ. అప్పుడు కొత్తగా క్రియేట్ చేసే శక్తి వాళ్ళకి వస్తుంది. ఓకే, డిపెండెన్సీ ఉండదు, కొత్తగా క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఏం చేయాలనుకున్నది సాధిస్తారు, సక్సెస్ వస్తుంది లైఫ్లో. ఈవెన్ దో మనకు అరస్కోప్లో లేకున్నవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అరస్కోప్ మన జాతకం సరిగా లేదు అంటే కూడా గత జన్మ పాపాలే ఉంటాయండి. రైట్. దాన్ని కాల్చే శక్తి కూడా మనకే ఉంది. విశ్వేశ్వరుణ్ణి వశంలో చేసుకుంటే విశ్వం అంతా మనదవుతుంది. లోకేశ్వరుణ్ణి వశంలో చేసుకుంటే లోకం మనదవుతుంది. క్లియర్గా సార్ని చూసాను, నేను చూసాను నా లైఫ్లో. పత్రిసారి జీరోనే, నేను జీరోనే 97లో. అక్కడ నుంచి మొదలుపెట్టిన ఈ జర్నీ ఈరోజు లక్షల మంది నెట్వర్క్ పెరిగింది అంటే ఇప్పుడు కూడా అట్లే సపరేట్గా, సాక్షిగా, నిండుగా, ఎనర్జిక్గా, కాన్షియస్గా ఉంటాం మేము. వాచ్ చేస్తూ ఉంటాను, రకరకాల జనాలు కలుస్తుంటారు, వాళ్ళ ఆవాలు చూపిస్తూనే ఉంటారు. ఎగ్రని అంటాను నేను, చూస్తాను. ఓకే, ఎవరిని ఏ రేషియోలో పెట్టాలో ఆ రేషియోలో పెడతాను. ఎవరిని ఎత్తుకోవాలో ఎవరిని ఎత్తేయాలో అది అర్థమైపోతుంది. రైట్. ఒక గురువు యొక్క మనసులో మనం ఉండాలి అంటే వాళ్లకు ఎంత మనము సమర్పిత భావంతో వాళ్ళ గుండెల్లో మనం కూర్చోవాలి అంటే మనం ఎలా ఉండాలి. గురువు ఆశీర్వాదము చేతితో ఇస్తేనే కాదు, వాళ్ళ గుండెల్లో మనం కూర్చుంటే చాలు. పెద్ద ఆశీర్వాదం అది, చాలా పెద్ద బ్లెస్సింగ్ అది. ఎస్. ఒక శిష్యుని పేరు పలానా అని గుర్తొస్తేనే ఒక ఆనందం ఉండాలి గురువుకి. ఎస్, నా గురించి ఎంతో చేసినోడు, అది చాలా పెద్ద బ్లెస్సింగ్. సో ఇప్పుడు యువతకి అర్థమయ్యే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రామకృష్ణ పరమహంస గారు, వివేకానంద. రామకృష్ణ పరమహంస అంటే ఒక శిష్యుడిలాగా కాదు, తనకే గురువులాగా ట్రీట్ చేశాడు. అసలు రామకృష్ణ పరమహంస కన్నా ముందుగా మనం వివేకానందుల వారిని ఎక్కువగా తెలుసుకున్నాం. వారు బయటికి వచ్చారు యూత్ ఐకాన్గా. ప్రతి గురువు తన లైఫ్లో ఒక శిష్యుడిని తయారు చేస్తాడు. కంప్లీట్ ఆయన అంటే ఎక్కువ, ఆయన కంటే ఒక రేంజ్లో ఉండే శిష్యుడిని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. రైట్. అప్పట్లో గురు శిష్యుల పరంపర ఉంది సార్. ఇప్పుడున్న యువత అంతా ఒక మాస్టరీ సంపాదించిన వాళ్ళే కదా. అందుకే PSSM మాస్టర్స్ అని చెప్తారు, గురు శిష్యులని ఎప్పుడు చెప్పారు. మాస్టరిజం, మాస్టర్స్ని క్రియేట్ చేసే సొసైటీ, ఆర్గనైజేషన్ ఏదైతే ఉంది మన పిరమిడ్ సొసైటీ. రైట్. క్రియేట్ చేస్తాం మనం, డిపెండెన్స్ ఎప్పుడు నేర్పియము. సింబాలను తయారు చేసే సొసైటీ మనది. ఓకే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆ గొర్రెల మంద నుంచి ఒక సింహంగా తయారవుతుంది. ప్రతి ఊర్లో జల్లెడ పడతాం మనం. 10,000 మందికి ధ్యానం చెప్తే ఒక బుద్ధుడు వెళ్తాడు అందులో. సార్ ఆ రోజుల్లో చెప్పేవారు, హైదరాబాద్లో ఇన్ని క్లాసులు చేసినాం సార్, ఒక్కడన్నా పర్ఫెక్ట్ మాస్టర్ అవుతాడు అనుకుంటా, నువ్వు వచ్చావు కదా నా దగ్గర అన్నాడు సార్. ఒక్క బుద్ధుడు గురించి 10,000 మందికి ధ్యానం చెప్పాను నేను అంటాడు. అట్లా ప్రతి ఊర్లో ఒక బుద్ధుడు ఉంటాడు. అందుకే బాంబే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అన్ని తిరిగి మనం విత్తనాలు వేస్తూ ఉండాలి, క్లాసులు చెప్తూ ఉండాలి. అట్లా ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కొన్ని లక్షల మాస్టర్స్ బయటకు వస్తారు. అట్లా క్రియేట్ చేసింది పత్రి సార్. వెళ్ళడం, చెప్పి వచ్చేస్తున్నాం, ఏమవుతుంది సార్ దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు తెలీదు అన్నారు సార్. దీని ఎఫెక్ట్ తర్వాత చూస్తాం మనం అన్నారు. రైట్. సో ఇప్పుడు యువత ఇప్పుడు ధ్యానము, శాకాహారమే మేజర్ ఇంపార్టెంట్ అంటున్నారు సార్. సో ఇప్పుడు ఈ రెండింటిని నిజంగా వాటి రెండింటి పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి చెప్పి చివరగా మీ మెసేజ్ ఇవ్వండి. నాలెడ్జ్ రావాలి. ఓకే, ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది అవగాహన రావాలి, అవగాహన తెచ్చుకోవాలి ఫస్ట్. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ రాసుకునేది అంతా మన చేతిలోనే ఉంది. ఏ బ్రహ్మదేవుడు రాయడు మనకు. ఈరోజు చేసిందే ఫ్యూచర్కి ఒక పాత్లాగా అయిపోతుంది. రైట్. ఫ్యూచర్ రోడ్ క్లియర్గా ఉండాలి అంటే ఇప్పటి నుంచి చేసుకుంటూ పోవాలి, దాన్ని వెయిట్ చేయాలి. పాపం బాగా పండే వరకు ఏ రోగం రాదు, అట్లే పుణ్యాలు బాగా పండే వరకు సుఖాలు రావు. అందుకే పాప పుణ్యాలకు అతీతంగా అయిపోవాలి మనం. ఓకే, దానికి ఒక అవేర్నెస్తో ఆడుకున్నట్టు జీవితాన్ని
పరిపూర్ణంగా నటిస్తుకుంటూ ముందుకు పోవడమే అద్భుతం ఉంటుంది. నైస్. ఎప్పుడో 80 ఏళ్లలో ఒక రిటైర్మెంట్ గురించి మనం ఇప్పటి నుంచి టెన్షన్ పడే అవసరం ఏముంది? నోట్లో పళ్ళు లేనప్పుడు పాలు ఇచ్చిన భగవంతుడు పళ్ళు వచ్చినాక మనకు తినడానికి భోజనం ఇయ్యడా? ఆటోమేటిక్గా వస్తుంది. కాన్ఫిడెన్స్ లేక ఇంత కాన్ఫిడెన్స్తో ఉండాలి యువత. సార్, చివరగా మన యువతకు విద్యార్థులకు మీ సందేశం. యువతకు స్పెషల్గా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ధ్యానం వైపు రావాలి, ధ్యానం స్టార్ట్ చేయాలి, భోజన విధానాన్ని మార్చుకోవాలి. మెల్లిమెల్లిగా, సడన్గా బ్రేక్ కొట్టద్దు, ఎప్పుడు మెల్లిమెల్లిగా డైవర్ట్ అవ్వాలి. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆ ఎరుక మనకు వచ్చింది అంటే కొత్తగా మనం క్రియేట్ చేయొచ్చు. చేతి రేఖలే మారిపోతాయి. వండర్ఫుల్. చూసినా నేను నా లైఫ్లో. ఎస్ సార్. ఖచ్చితంగా యువత జీవితంలో ఒక ధ్యేయం ఉండాలి. ధ్యేయం లేని యువకుడే కాదు, ముసలివాడే. 25 years old, 18 years old, 20 years old అంటే ముసలోళ్లే వాళ్ళు. 80 years భీష్మ పితామా ముసలైన కాదు ఆయన, నవ యువకుడు. అన్ని ఇబ్బందుల్లో కూడా పడుకొని జ్ఞానమే అందించాడు. అన్నిటినీ దాటిన వాడే యువకుడు. ఎస్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి గ్రూప్ అందరికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఫస్ట్ ఆహార వ్యవహారాలు ముందు వెజిటేరియన్గా మారి ధ్యాన సాధన చేసినప్పుడే ఇప్పుడున్న కన్ఫ్యూజన్ నుంచి బయటపడతాం. వారు కూడా 20వ ఏట ధ్యాన సాధనలోకి రావడం వల్ల తను ఎలా సృష్టించుకున్నారో చెప్పారు. ఏది జరుగుతున్నా సాక్షిలాగా చూసేటువంటి తత్వం మనకు వస్తుంది, అంగీకార తత్వం వస్తుందని చెప్పారు. సో చివరగా ధ్యేయం లేని యువతే కాదు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటాం కదా, మీ ధ్యేయం ఏదైతే ఉందో శాకాహారిగా నేను ఉండాలి, ధ్యానంతో ఉండాలి అనే ఒక ధ్యేయం పెట్టుకొని ఇలాంటి గ్రూపులో సరెండర్ అయి హయ్యర్ సెల్ఫ్ నన్ను నడిపిస్తుందన్న సరెండర్తో ఉన్నప్పుడు మీరు అనుకున్నది మొత్తం మీ చేతి రేఖలే మారిపోతాయి అన్న అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి యువత అంతా కూడా ధ్యాన సాధన చేస్తూ శాకాహారంతో ఉంటూ అద్భుతంగా హాయిగా ఉండాలని, మీరు అనుకున్నది క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్